చదువుదాం, మరలా చదవండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం 33-34 వచనాలు మనం చదువుదాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తనీ అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివని అర్థం. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు మరి మొదటి మాటను చాలా గంభీరంగా ప్రభు చెప్పారు. రెండవ మాటను కూడా అంతే గంభీరంగా ప్రభు చెప్పారు. కానీ 4వ విషయానికి వచ్చేసరికి ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? కాబట్టి ఆయన అంటున్నారు, నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నారు. నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు ప్రభు ఆయన వదిలేశారు అని అంటే, మనుషులందరి పాపము ఆయన మీద ఉన్నప్పుడు. ఎవరి పాపం అంట? మనుషులందరి పాపము ప్రభు మీద మోపబడినప్పుడు ఆయన తండ్రికి కూడా అసహ్యంగా కనబడ్డారట. ఎవరికి? అంతవరకు నేను తండ్రి కలిసి ఉన్నాము, నా తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పిన ప్రభు నన్ను ఎందుకు వదిలేసావు అని ప్రశ్నిస్తాడు. నన్ను ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేశారు అని అంటే, పాపం అంతా ఎవరి మీద ఉంది? పాపం అంతా ఎవరి మీద ఉంది? ఆ ప్రభు మీద మోపబడింది కాబట్టి ఆయన వదిలేశారు. ఇప్పుడు అన్నం ముద్దను చక్కగా కళ్ళకు అద్దుకొని నోట్లో పెట్టుకుంటాం. దిష్టి ముద్దని చెప్పండి, దూరంగా విసిరేస్తాం. ఎందుకు దిష్టి ముద్దను దూరంగా విసిరేస్తాం? చెప్పాలి. అది దిష్టి ఏంటి చెప్పండి. మన గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అని అంటే విటమిన్ల గని అని అంటారు. ఏమంటారు? గుమ్మడికాయ ఎలాంటిదట? అది విటమిన్లు పుట్టట. ఏది? గుమ్మడికాయ. మనం దేనికి వాడతాం? అది తింటే మనిషికి ఏమవుద్దట? చాలా బలం వస్తుందట, చాలా ఆరోగ్యం. ఎందులోనూ లేనన్ని విటమిన్స్ ఎందులో ఉంటాయి? ఆ గుమ్మడికాయలో ఉంటాయి. కానీ ఆ గుమ్మడికాయ దేనికి ఉపయోగిస్తాం? దిష్టి తీసి పాడేయడం కంటే ఆ గుమ్మడికాయని తినేస్తే ఒంట్లో ఉన్న దిష్టి అంతా పోయి పుష్టి వస్తుంది కదా. ఇప్పుడు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఎలాగ ఉన్నారు అని అంటే, మనుషుల అందరి యొక్క పాపము ఆయన మీద మోపబడటం వలన ఆయన ఎలాగున్నారట? అసహ్యంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? మనం చూస్తాం 22, 23, 24 కీర్తనలు మనం కలిపి చదవాలి. ఎలా చదవాలి? మనం ఎప్పుడు ఆ 3 కీర్తనలు ఏ కీర్తన చదువుతాం? 22, 23, 24లో ఎక్కువ ఏ కీర్తన చదువుతాం? మనం 23 ఎక్కువ చదువుతాం. కానీ మనం అట్లా ఏమంటారంటే కాపరి కీర్తనలు అంటారు. ఏమంటారు? కొన్నిసార్లు దేవుని వాక్యం ఎందుకు మనకు సరిగ్గా అర్థం అవ్వదు అని అంటే, మనం సరిగ్గా చదవక. ఏంటి చెప్పండి? మనం ఎలా చదవక? మనం సరిగ్గా చదవక. ఇంగ్లీష్లో గ్రామర్ చెప్పినప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని అంటే, రాముని తోక పెవరుండి ఇట్లని అంటారు. ఏంటి చెప్పండి? రాముని తోక పెవరుండు ఇట్లని. ఆ మాటకి ఎలా అర్థం ఏంటి? మీకు ఏమైనా అర్థమైందా? రాముని తోక పెవరుండి ఇట్లని అని అంటే ఏమర్థమైంది? ఆ మాట ఏంటో కూడా మనకి అర్థం అవ్వలేదు. దాన్ని ఎలా చెప్పాలంటే రామునితో కపివరుండి ఇట్లనియే అని చెప్పాలి. కానీ మనం ఏమంటాం? పెవరుండి అనేసరికి ఏమైపోతుంది? ఆ మాటకు అర్థమే పోతుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక మాట అర్థం కాకపోతే దానికి ముందుకి వెనక్కి వెళ్తే దానిలో మనకి చాలా స్పష్టమైన అర్థం మనకి వస్తుంది. కానీ మనం ఒక మాటను చదివినప్పుడు అది మనకు అర్థం కాకపోతే మనం చాలా నిరాశపడుతూ ఉంటాం. మనం గమనిస్తున్నట్లయితే ఈ 22వ కీర్తనని ఏమంటారు అని అంటే, ఇది మంచి కాపరి. ఏంటంటే మంచి కాపరి. 23వ కీర్తన గొప్ప కాపరి. 24వ కీర్తన ప్రధాన కాపరి. కాబట్టి ఈ మూడింటిని ఏమంటారు? కాపరి కీర్తనలు. 22వ కీర్తన మంచి కాపరి, 23వ కీర్తన గొప్ప కాపరి, 24వ కీర్తన ప్రధాన కాపరి. కాబట్టి ఈ మూడింటిని కలిపి చదివితే దేవుడు కాపరిగా ఉంటే ఎలా ఉంటుందో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. ఎప్పుడు మనిషి ఒంటరి అయిపోతాడు అని అంటే, పాపమంతా తన మీద పడినప్పుడు. ఏమంతా? ఒక మనిషి ఎప్పుడు ఒంటరి అయిపోతాడు? కుటుంబ భారం అంతా తన మీద పడిపోయింది అనుకోండి, ఆ మనిషి ముఖం ఎలా ఉంటుంది? చూడడానికి స్మార్ట్గా ఉంటుందా?
చెప్పండి. కుటుంబ భారం అంతా ఓ తల్లి మీద తండ్రి మీద పడిపోయింది అనుకోండి, ఆ ముఖం ఎలాగుంటుంది? ఆ ముఖం చూడలేం. ఆ ముఖం ఏం చేయలేం, చూడలేం. ఎందుకు చూడలేం? సరదా అందో, సంతోషం అందో, కబుర్లు చెప్పుదాం అందో, పనికి వెళ్ళడం, తినడం, పడుకోవడం, మళ్ళీ తెల్లారి లేగడం, పనికి వెళ్ళిపోవడం. కాబట్టి ఈ ముఖం ఎలాగుంటుందట? ఒక కుటుంబ బాధ్యతను భారాన్ని మోసుకున్న ముఖం ప్యాంటు సొక్క వేసుకొని తిరుగుతుందా? చెప్పండి. నెత్తి మీద భుజం మీద ఒక టవల్ ఉంటుంది, ఇంకెప్పుడో నిక్కర ఉంటుంది, అలా పని చేయడమే. కాబట్టి ఆ ముఖం ఎలా ఉంటుందట? చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అంటే ఒక ఇంటి బాధ్యతని మీద వేసుకుంటేనే ఆ ముఖం అంత అసహ్యంగా కనిపిస్తే, సర్వ మానవాళి పాపమును ప్రభు తన మీద వేసుకున్నప్పుడు ఆయన ముఖము చూడ అసహ్యంగా కనిపించిందట. ఎలా కనిపించింది? చూడ అసహ్యంగా కనిపించింది. కాబట్టి తండ్రి కూడా ఆయనను చూడడానికి అసహ్యించుకున్నాడు. ఏది మనల్ని ఒంటరి చేస్తుంది అంటే పాపము మనల్ని ఒంటరి చేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ప్రతి వాళ్ళు చెదిరిపోయి ఒంటరిగా వదిలేశారట. ఎలా వదిలేశారు? అందరూ చెదిరిపోయి ఏం చేశారు చెప్పండి? ఒంటరిగా వదిలేశారు. పిల్లలు అప్పులు ఉన్నంతకాలం చెదిరిపోతారు. ఏమున్నంతకాలం? అప్పులు ఉన్నంతకాలం చెదిరిపోతారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? డబ్బులు ఉన్నప్పుడు కలుస్తారు, అప్పులు ఉన్నప్పుడు చెదిరిపోతారు. ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంక వెళ్తేమో కనుక మన మీదే పడిపోద్ది అనుకుంటే ఏం చేస్తారు? ఇంకెవరి మట్టు ఖాళీ లేదు అంటారు కదా. సో కాబట్టి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ చెదిరిపోయారట. అప్పుడు దాకా దేవుడు రొట్టెలు ఇస్తాడు, స్వస్థతలు చేస్తాడు, అలాగని గొప్పగా చెప్పుకునే వాళ్ళందరూ ఆ సమయంలో ఏం చేశారు? వదిలేసి పారిపోయారు. కాబట్టి మనుషులందరూ వదిలేయడం వల్ల ఎలా కనిపించారట? చూడ అసహ్యంగా కనిపించారు. అందుకే నా దేవ నన్ను ఎందుకు వదిలేశావు అంటే, అందరూ వదిలేసినా నువ్వు వదలవు అని అనుకున్నాను, కానీ ఆయన కూడా వదిలేశారట. ఆయన కూడా ఎందుకనంటే ఇంతకాలం సహవాసనున్న ప్రభు ఎప్పుడైతే మనుషులందరి పాపం ఆయన మీద పడిపోయిందో ఆయన ఎలా కనిపించారు? చూడ అసహ్యంగా కనిపించారు. మనుషులు అందరి భారం మన మీద పడితేనే మన ముఖం అలా అయిపోతుందని అంటే, మనుషులు అందరి పాపము ఒక వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి ఇంకేమైపోతాడు చెప్పండి? 10 మంది భారాన్ని ఒకరు మోస్తే ఆ వ్యక్తి ఏమైపోతాడు? 10 మంది క్యారేజ్ ఒకటి తినేసాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. 10 మంది కోసం ఒకటే పని చేయాలనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఆ వ్యక్తి ముఖాన్ని ఇంకా చూడలేము. ఎందుకు అని అంటే, మనిషి యొక్క పతనావస్థ అంతా ఎవరి మీద మోపబడింది? ప్రభు మీద మోపబడింది. కాబట్టి ఆయన ఎలా ఉన్నారంటే చూడ అసహ్యంగా ఉన్నారట. మనం పరమగీతాల్లో ప్రభు చూస్తున్నట్లయితే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతడు అతికాంక్షణీయుడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయనలో సొగసు లేదు, స్వరూపము లేదు, వ్యసనాక్రాంతుడిగాను, అసహించబడినవాడుగాను, మనుషుడు చూడనొల్లని వానిగాను, తాను రిక్తునిగా ఆయన మార్చుకున్నారట. దానికి గల కారణం ఏమిటి అని అంటే, అందరి భారాన్ని ఎవరి మీద వేసుకున్నారు? వాళ్ళ మీద వేసుకున్నారు. ఈ మధ్యన ఒక న్యూస్ వచ్చింది. పెళ్ళైన స్త్రీలు అందరూ అంట ఆంటీలు అయిపోతున్నారట, పెళ్ళి చేసుకున్న పురుషులు అందరూనేమో కుర్రోళ్ళు అయిపోతున్నారట. ఎందుకు ఎలా అయిపోతున్నారు? బాధ్యత అంతా ఆడవాళ్ళకే పట్టింది. ఎవరికి పట్టింది? ఆడవాళ్ళకి బాధ్యత పట్టి ఏం చేస్తున్నారు? కష్టపడి పనిచేసి వాళ్ళ ఆంటీలు అయిపోతున్నారు. మగవాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కష్టపడి సంపాదించిన సరదాగా తిని వీళ్ళ సోకులు తయారవుతున్నారు. కారణం ఏమిటి? మన ముఖం ఎందుకు ప్రకాశిస్తుంది అంటే మనకేమీ లేదు, బాధ్యత వంట పట్టలేదు. మన ప్రాంతంలో చూస్తున్నట్లయితే నిత్యము ప్రతి స్త్రీ చక్కగా పనికి వెళ్తుంది. మరి ప్రతి పురుషుడు, స్త్రీలందరూ ఏం చేస్తున్నారు? ఒకళ్ళొకరు పిలుచుకొని పనికి పోతున్నారు. మరి పురుషులందరూ దేనికి వెళ్తున్నారు? ఒకళ్ళొకరు పిలుచుకొని తాగడానికి పోతున్నారు. ఇప్పుడు ముఖాలు ఏమవుతాయి? కారణం ఏమిటి తెలుసా? ఒకళ్ళ మీదే భారం పడిపోతే ఆ మొహాన్ని చూడలేము, ఒకరి మీద భారం పడిపోతే ఆ ముఖాన్ని చూడలేము. కాబట్టి మనుషులందరి పాప భారమును ప్రభు మీద ఎప్పుడైతే పడిపోయిందో ఆ రోజు ఆయన ముఖం ఎలాగుంది తెలుసా? చూడ అసహ్యంగా ఉందట. ఆయన ముఖం ఎలాగుంది? కాబట్టి ఎందుకు మరి మనిషి మీద పాపం మోపబడింది అని అంటే, ప్రభువు అందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం.
చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. చాలు. అది ఎక్కడ కొడుతుందట? మడిమి మీద కొడుతుంది. ఎక్కడ కొడుతుంది? మడిమి మీద కొడుతుంది. నెత్తి మీద గిన్నె ఉంది, కాలుకి రాయి గుచ్చుకుంది. ఏం చేయాలి ఇప్పుడు? గిన్నె ఎత్తేలా? ఏం చేయాలి? రాయి గుచ్చుకున్నా కానీ ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి, తప్పదు. పని చేసేవాడికి మేస్త్రి గారు రాయి గుచ్చుకుంటుందండి, ఇక్కడ జారిపోతుందంటే ఊరుకుంటాడా? ఏం గుచ్చుకున్నాడు అసలు? నువ్వేం చేయాలి? తేవాల్సిందే. కాబట్టి ప్రభు శిలువ మీద ఉన్నప్పుడట ఈ దుష్టుడైన సాతాను ప్రభువుని మడిం మీద కొడుతున్నాడు. ఎక్కడ కొడుతున్నాడు? సాతాను ఎప్పుడు మనల్ని మడిం మీద కొడతాడట. కాళ్ళకి అడ్డంగా పడితే ఏమవుతాడు? ఎంత మనిషి అయినా బోర్లా పడిపోతాడు. ఆ శిలువ మీద ఉన్న ప్రభువుని మడిం మీద కొడుతున్నాడు. ఆ నొప్పిని ప్రభు భరిస్తున్నారు. ఏ నొప్పిని? ఆ శ్రమను ఎవరు భరిస్తున్నారట? అంత రక్తసిద్ధమైపోయిన ప్రభువుని ఇంకా మడిమ పట్టుకొని కలుస్తూ ఉంటే ప్రభువు ఇంకా ఊర్చుకుంటున్నారు. ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? ఒంట్లో ఓపిక లేదు కానీ పనికి వెళ్ళాలి. ఎందుకు పనికి వెళ్ళాలి? బిడ్డలను ప్రేమించినప్పుడు, కుటుంబాన్ని ప్రేమించినప్పుడు, ఆరోగ్యం సహకరించకపోయినా ఏం చేయాలి? దాన్ని తట్టుకొని పనికి వెళ్ళాలి. అప్పుడే కుటుంబంలో అందరూ కడుపు నిండా బోధింటారు. కాబట్టి ప్రభు శిలువ మీద ఆ పాప భారం ఎక్కువైపోయినప్పటికీ, దుష్టుడు మడిమి మీద కొడుతున్నప్పటికీ ప్రభు దాన్ని సహించారు. ఎందుకు అని అంటే పాపాన్ని కొట్టేస్తున్నాడు. దేన్ని కొట్టేస్తున్నాడు? పాపాన్ని కొట్టేస్తున్నాడు. కాబట్టి ఆయన మడిమలు ఎంత పగిలిపోయినప్పటికీ ప్రభు భరించారు. ఎందుకు అని అంటే ఆయన పాపాన్ని ఏం చేయడానికి ఇష్టపడ్డారు? కొట్టివేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి బాగా కష్టపడేవారు కాళ్ళు చూడండి, అసలు అందంగా ఉండవు. ఆ కాలుకు ఒక షేప్ ఉండదు, ఆ ఏలుకు ఒక షేపు, కాళ్ళు అన్నీ పగిలిపోయి మంచి సిరాగా కనపడుతూ ఉంటాయి. ఎందుకు? శ్రమ. ఏం చెప్పండి? మడిమ కరుస్తున్నప్పటికీ పని చేయాలి. ప్రభు ఆ రోజు శిలువ మీద చేసింది అంతే. అంత శ్రమను భరిస్తూ కూడా ప్రభు విడిచిపెట్టలేదు. ఆ శ్రమను ప్రభు భరించారట. యోహాను సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎన్ని రకాలుగా చెప్పినా ఇప్పుడు వదిలేశాడు తండ్రి. ఇప్పుడు ఏం చేశారట? వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఆ భారాన్ని నువ్వు భరించాలి. ఆ భారాన్ని నువ్వేం చేయాలి? భరించాలి. పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఏ భారమో చెప్తలేదు. ఏ భారము పిల్లలకి ఏం చెప్తలేదు? ఏ భారము చెప్తలేదు. తండ్రి కుమారుడితో తోడున్నాడు కానీ ఆ సమయంలో ఆ భారాన్ని కుమారుడే మోయాలని కుమారుడి మీద ఆ భారాన్ని వదిలేశాడు. అందుకే చూడ అసహ్యంగా కనిపించారు. ఈరోజు పిల్లలకి ఏ భారం నేర్పుతున్నారు చెప్పండి? ఒక అధికారి వచ్చి మీకు ఏం కావాలని యవనస్తులు అడిగితే ఇలా ఏమన్నా తెలుసా? మాకు వాలీబాల్ని నెట్ ఇప్పించండి, లేదంటే క్రికెట్ బ్యాట్ని బాల్ ఇప్పించండి. ఏం చేస్తాం మేము? ఇదే పెద్ద ప్రొఫెషన్ ఈరోజు. ఒక అధికారి వచ్చినాడు ఏం అడగాలి? వాలీబాల్ అడగాల, క్రికెట్ బ్యాట్ అడగాల, మాకు ఉపాధి నేర్పించండి, మాకు పని కల్పించండి అని అడగాలి. కానీ ఎంత ఘోరంగా తయారయ్యే మనుషులు అని అంటే ఏమి లేక, పిల్లలకి ఏం లేదు బాధ్యత. బాధ్యత ఉంటే పిల్లలు ఏం అడుగుతారు? మాకు ఏదైనా ఉపాధి అవకాశం కల్పించండి, ఏదైనా పని కల్పించండి, ఏదో పని నేర్చుకుంటాం, పని లేకున్నాం అని అంటలేదు. ఏమడుగుతున్నారు? మాకు క్రికెట్ బ్యాట్లు ఆ కిట్లు అన్నీ ఇప్పించండి, మేము ఏం చేస్తాం, ఈ సెలవులన్నీ ఊరి మీద తిరుగుతామని చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ భారాన్ని మోపాలి. ఏం చేయాలట? కాబట్టి తండ్రి అప్పుడు దాకా ఉన్నాడు కానీ ఆ సమయాన్న ప్రభు విడిచిపెట్టేశారు. ఆ భారం అంతా ప్రభు ఒక్కరే మోసారట. ఏ భారము? మనందరి పాప భారమును ప్రభువే శిలువ మీద మోసినట్లు చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యాలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్క మారే శ్రమపడిన. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎంత శ్రమ ప్రభు ఎందుకు పడుతున్నారంటే నీతిమంతులను అనీతిమంతులను ఎక్కడ తేవాలి? ఒక తాటి మీదకి తేవాలి. ఎవరినట? నీతిమంతులను అనీతిమంతులను ఒక దారికి
తీసుకురావాలి. ఆ రెండింటిని దారి తీసుకురావాలి. కాబట్టి సిలువ అంటే 2 కర్రల కలయిక. సిలువ అంటే ఏంటి? 2 కర్రల కలయిక. ఒకటి నీతిమంతులది, ఇంకొకటి అనీతిమంతులది. ఏంటి చెప్పండి? ఈ రెండింటిని కలిపి ఏలాడేవాడు కావాలి. ఏ రెండింటిని కలిపి? అందుకే మనం చూస్తాం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కాబట్టి 2 కర్రలను, అంటే నీతిమంతుల కర్ర, అనీతిమంతుల కర్ర, ఈ 2 కర్రలను కలిపి వీళ్ళిద్దరిని ఏకం చేయడానికి ప్రభు శ్రమ పడ్డారట. అందుకే ప్రభు ఏమైపోయారు? ఒక్కరిగా మిగిలిపోయారు. ఎలా మిగిలిపోయారట? ఎంత ప్రభు శ్రమను భరిస్తామంటే కొంతమంది అంటున్నారట, ఈయన ఏలి అని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఏలి అన్నాడు కాబట్టి నేను ఎవరిని పిలుస్తున్నాడు? కొంతమంది అన్నారు ఈయనకి దాహం అవుతుంది. ఇంత శ్రమ పడుతుంటే కింద ఉన్నవారి స్పందన ఎలాగుంది? ఇలాగుంది. కింద ఉన్నవారి స్పందన, ఆయన ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి కాపాడుతాడేమో, కాబట్టి ఆయన దాహం వేస్తుందేమని చెప్పేసి ఒక చిరకను ముంచి ఆయన నోటికి తగిలించారట. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆ శతాధిపతి ఎంతోమందిని సిలువేయించుంటాడు. ఎంతోమందిని సిలువేసే డ్యూటీ అయింది. కానీ ఎంతోమందిని చూశాడు, కానీ ఆయన లాంటి వ్యక్తిని చూడలేదు. ఎవరి లాంటి వ్యక్తిని? ఆయన లాంటి వ్యక్తిని. అందుకే ఆయన అంటాడు, ఈ నిజముగా ఈయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరి కుమారుడట? ఈయన నిజముగా దేవుని కుమారుడు. ఎందుకంటే చనిపోతున్నాడని తెలిసి ఎవరిని దూషించలేదు, చనిపోతున్నాడని తెలిసి ఎవరిని శపించలేదు, చనిపోతున్నాడని తెలిసి దుర్భాషలాడలేదు. ఆ శ్రమను ఆనందంగా భరించేశారట. దేన్ని భరించేశారు? శ్రమను ఎలా భరించేశారు? ఆనందంగా భరించేశారు. ఈరోజు శ్రమ పడ్డమే మనకి ఏమైపోతుంది? అయ్యి బాబా నేను పని చేయలేను. ఏంటి 60 సంవత్సరాలకు వచ్చే నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎప్పుడు తెచ్చేసుకుంటున్నారు? 30 ఏళ్ళకే తెచ్చేసుకుంటారు. ఏం సంపాదించారంటే ఏం సంపాదించారు? నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సంపాదించారు. అవి ఎప్పుడు వస్తాయి? 60 అయితే కానీ రాకూడదు. కానీ మనకి 20 దాటైతే వచ్చేస్తున్నాయి. ఏంటి? నేను ఏ పని చేయలేను. మనకు అలా జరుగుతుంది. అందుకే ఏం చేయలేకపోతున్నావు? ఏ పని నీకు సాగుతుంది కాబట్టి అలా ఉంది. సాగలేనప్పుడు తెలుస్తుంది నీకు. ఏమని? ఏ పని చేయగలవో ఆ రోజు అప్పుడు పరిగెడతావు, ఇప్పుడు కదా. అందుకే దుర్దినంలో రాక మునుపు, చీకటి కమ్ముకోక మునుపు నువ్వు శ్రమపడని దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరణించను. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. ఆయన సరి అయిన సమయంలో ఏం చేశాడట? చచ్చిపోయాడు. సరి అయిన సమయంలో చనిపోయాడు. యుక్త కాలమున మనం పాపులమై ఉండగా ప్రభు మన కొరకు మరణించాడు. ఈరోజు మనస్పందన ఏంటి? మనస్పందన, ఒకడు ఏలియా అన్నాడు, ఒకడు చిరకనిచ్చారు, ఒకడు దాహం అనుకున్నాడు. ఒక వ్యక్తి ఈయన నిజముగా దేవుని కుమారుడని గుర్తించారు. ఈరోజు ప్రభుని గురించి మన స్పందన ఏంటి? ఒకరోజు గుడ్ ఫ్రైడేకి వచ్చి ఈరోజు యేసుని సిలువేశారు కదండి, మనసేమి బాగాలేదండి, శుభ్రంగా కొట్టేసి సిలువేశారు కాబట్టి బాధ తట్టుకోలేక తాగేశాను అన్నాడట. ఎదుర్కోలేక యేసుని సిలువేశారు కదండి, ఆ బాధ తట్టుకోలేక ఏం చేశాను? తీగల దాకా తాగేశాను అన్నాడట. యేసు రాజువారు వచ్చాడట, ఆ రోజు తాగేశాడు. యారా ఈరోజు తాగాడంటే యేసు సమాధిని గెలిచాడు కదండి, ఆనందం ఎక్కువైపోయిందట. ఏమి ఎక్కువైపోయింది? సిలివేసిన రోజు తాగేసి, లెగిసిన రోజు తాగేసి ఏమి ఎక్కువైపోయింది? ఆ రోజు సిలివేశాడు కాబట్టి బాధతో తాగేస్తాడు. తిరిగి పునరుద్ధరణైతే ఆనందంతో, అంటే దేవుణ్ణి దేనికి ఉపయోగించుకుంటున్నాడు? దేవుని యొక్క సందర్భం. కొంతమంది స్పందన, కొంతమంది ఏంటి స్పందన, దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారు? ఇలా కూడా వాడుకుంటున్నారు. బాగా తట్టుకోలేకపోయాను, యేసుని కొట్టేస్తా ఉంటే అది చూసి ఏం చేయలేకపోయాను, ఏం చేయాలన్నాక పీకల దాకా తాగేశాడట. ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ప్రభుని ఎలా వాడుకుంటున్నాం? ప్రభు ఆ 4వ మాటలో ఆ శ్రమ అంతా ఒక్కడే భరించేశాడు. ఆ శ్రమ అంతా
ఒక్కడే భరించేసి ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాను. ఆయనకి ఏమేసిందట? ఇది 5వ మాటగా మనం చూస్తున్నాం. 4వ మాటలో ప్రభు ఒక్కడే దాన్ని ఫినిష్ చేశారు. ఎంత అలసిపోయిన తర్వాత ఆయనకి ఏమేసిందట? దాహం. ఆయనకి ఏమేసింది? దాహము. ఇది దేన్ని చూపిస్తుంది అంటే వ్యక్తిత్వాన్ని, బాధని. ఏం చూపిస్తుంది? వ్యక్తిత్వము, బాధ. ఏంటి దేవుని వ్యక్తిత్వము ఎలాగ చిత్రీకరించారు అని అంటే ఆయనను అబద్ధికుడు అన్నారు. ఆయన ఏమన్నారట? ఆయనని ఏమన్నారు అని అంటే ఆయనని పిచ్చివాడు అన్నారు. ఆయనకి దయ్యం పట్టింది అన్నారు. ఎవరిని? 10 మంది కలిసి పిచ్చుకొక్క అని ఒక్కొక్కరిని కొట్టేస్తారు, ఏమైపోద్ది అన్నట్టుగా ప్రభువుని ఏం చేశారో తెలుసా? అక్కడ ఆయనని పిచ్చివాడిగా చేశారు, ఆయన దయ్యం పట్టిన వాడిగా చేశారు, ఆయనను అబద్ధికుడిగా చిత్రీకరించి ఆ రోజు ప్రభు ఏం చేశారట? సిలువ చేశారు. ఏంటి దాహము అని అంటే ఆయనను అబద్ధికునిగా చేస్తున్నాం మనం. ఎవరిని చెప్పండి? ఎందుకు దేవునికి దప్పికేస్తుందట? మనము దేవుని అబద్ధికునిగా చేస్తున్నాం, దేవుని వ్యక్తిత్వాన్ని తప్పు పడుతున్నాం, దేవుని పిచ్చివాళ్ళలా చేస్తున్నాం. ఇవన్నీ చూసి దేవునికి ఏమేస్తుందట? దప్పిక. ఏంటి చెప్పండి? దప్పికేస్తుంది. ఎందుకు దేవునికి దప్పికేస్తుంది అని అంటే ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఆయన ఎవరట? ఒక బైబిల్ పండితులు ఒక కథ చెప్తారు. దేవుని కంటే ముందు గాబ్రియేలే వస్తానన్నాడు. గాబ్రియేలు వస్తాను అని అంటే మనుషులు అడిగారట, మాకు బాగా ఆకలేస్తుంది, నీకు ఆకలి అంటే ఏంటో తెలుసా అని అడిగారట. ఏమడిగారు? గాబ్రియేలు అందట అక్కడ ఏం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. మాకు బాధ కలిగితే ఏడుపు వస్తుంది, నీకు ఏడుపు వస్తుందా అని అంటే అక్కడ ఏడుపు లేదు, ఏమీ లేదు కదా. మాకు బాగా నిద్ర వస్తుంది, నీకు నిద్ర వస్తుందా అని అడిగితే అక్కడ ఏమి లేదు, రాత్రి లేదు, పగల లేదు. కాబట్టి ఒక్క దెబ్బకి గాబ్రియేలుకి ఏం లేదట? సమాధానం లేదు. అప్పుడు 24 పెద్దల సముఖం నుండి ప్రభువు లేచి నేనే వస్తానని చెప్పారట. ఎవరు వస్తారు? అప్పుడు మనం అడగచ్చు, మరి ప్రభువుకి ఆకలేసిందా? ఎవరికి చెప్పండి? ఎవరికి? ప్రభువుకి ఆకలేసిందా? అది పండ్ల కాలము కాదు. ఏ కాలం కాదట? పండ్ల కాలము, ఫ్రూట్ సీజన్ కాదు అది. కానీ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఏదైనా దొరుకుతుందని ఎతికేసుకుంటున్నారట. అంటే ఏంటి ఇప్పుడు? ఆకలి. ఏంటి చెప్పండి? మన భోజనం చేయాలనుకుంటే ఏం చేస్తాం? అది వండి ఉడికిదాకా ఏం చేస్తాం? ఆగుతాం. ప్రభుట పచ్చి కాయలు తినడానికి ప్రయత్నించారట. ఏం తినడానికి? అన్నీ తడివేసుకున్నారట. మనిషి కంటే ఇప్పుడు ఆకలి ఎక్కువ వరకు ఉంది, ప్రభుకే ఉంది. నిద్ర. ఎంత నిద్ర అని అంటే కరెంటు పోతే నిద్రపోం. ఏం పోతే చెప్పండి? నిద్రపోయారు చాలామంది. 2 రోజులు కరెంటు పోయింది కదా. కరెంటు పోతే ఏం చేయి? నిద్రపోం. గాలి వస్తే నిద్రపోము. ప్రభువు నట్టనడి సముద్రంలో దో అనే దగ్గర పడుకొని ఉన్నారట. అప్పుడు భయంకరమైన తుఫాను. ఏం చెప్పండి? అలాంటి పరిస్థితులు ఎవరైనా పడుకుంటారా? ఇప్పుడు ఎవరు ఎక్కువ నిద్ర? మీకు ఎక్కువ, నాకు ఎక్కువ. మాకు ఏడుపు వస్తుందని చెప్పారు కదా. ప్రభు అన్నారట, మీరు శవం ఉన్నంతసేపే ఏడుస్తారు, శవం తీసుకెళ్ళిపోతే ఇంకేం చేయరు. ఎక్కడేడుపులు అక్కడ ఏమైపోతాయి? గ్రాఫిక్స్లో వచ్చినట్టు అక్కడ అలా ఆగిపోతాయి. కానీ ప్రభు అట తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు 4 దినముల తర్వాత వచ్చి ప్రభు కన్నీరు కార్చారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మనిషి కంటే ప్రభువుకి, అందుకే ఈ ప్రధాన యాజకుడు మనతో సహానుభవము కలిగిన వాడు. ఈయన ఎవరట? మనకు ఆకలి ఎలాగుందో, మనకి నిద్ర ఎలా వస్తుందో, మనకి కన్నీళ్ళు ఎలా వస్తున్నాయో, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అని అంటే పరిపూర్ణ మానవుడు. ఆయన ఎవరట? పరిపూర్ణమైన
మానవుడు. అందుకే ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించానని యోహాను 1:14 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా దేవునికి దప్పిక అవుతుంది అంటే మనము ప్రభువుని అబద్ధికునిగా చేస్తూ, మనల్ని ప్రభువుని అవసరానికి ఉపయోగించుకొని అవసరం పోయాక ప్రభువుని, ఇవన్నీ దేవునికి ఏం కలిగిస్తున్నాయి? దాహాన్ని కలిగిస్తున్నాడు. దేని కలిగిస్తున్నాయి? దాహాన్ని కలిగిస్తున్నాయి. గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమటట నేలను పడు రక్త బిందువుల వల్ల అయిందట. ఎలా అయింది? ఆయన చెమట ఏమైపోయింది? రక్త బిందువుల వల్ల కాగిందట. శిష్యుల్ని ప్రార్థన చేయండి అని అంటే వీళ్ళు ఎవరు ఏం చేయట్లేదు? గురకట్టేస్తున్నారట. ఏం చేయమంటే మనకు కూడా ప్రార్థన అనేసరికి ఏమొచ్చేస్తుంది? ఊగేస్తూ ఉంటుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, సహకారం లేదు. ఏం లేదట? చెప్పండి, ఏం లేదు. అనేక దినాలుగా ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ ఏమి లేదు? సహకారము ఆ రోజు ప్రభువుకి తక్కువైపోయిందట, ఈరోజు సంఘానికి తక్కువైపోయింది. ఏది? సహకారం. ఏంటి చెప్పండి? ఎలాంటి సహకారం ఉందో తెలుసా? ప్రభా నేను దుర్మార్గురాలను ప్రభా అని అంటే పక్కన ఉంటుంది. నిజమే, నేను నాకు తెలిసిన ఆయన ఇది ఎన్ని వేసాలు వేసిందో నాకు. ప్రభా నేను ఘోరమైన పాపిని ఆయన అంటే దీనికంటే పాపి ఇంక ఊళ్ళో లేదు ఆయన. ఇదే సహకారం? ఏంటి చెప్పండి? సహకారం ఎలాగుంది? ప్రభా మా వెనకాల ఇల్లు 3వ వరుస ఉందండి సాధారణ, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడాను ఆయన? సముద్రంలో ముంచాను ఆయన. అప్పుడు మా వెనకాల నుంచి మొదలెడుతుంది, ప్రభా ఎదరే ఉంది ఆయన నిజమైన దొంగ, ఆ దొంగని పాతాళానికి తొక్కేయండి ఆయన. ఏంటి? ప్రార్థనలు. ఏంటి చెప్పండి? ప్రార్థనలో కూడా అక్కస్సును వెళ్ళగొక్కుతున్నాము కానీ ఏమి లేదు, సహకారం లేదు. ఏమి లేదట. ఆ రోజు ప్రభువుకి తగ్గిపోయింది. ఈరోజు సంఘానికి కూడా ఏమి లేదు. ఒకళ్ళు ప్రార్థిస్తుంటే వారితో పాటు సహకరించి ఏం చేసేవారు లేరు, ప్రార్థించేవారు లేరు. షాపింగ్కి సహకారం ఉంటుంది కదా, ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే సహకారం ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే సహకారం ఉంటుంది. ఈ భూమి మీద సహకారం లేని ఒకే పని ఏంటో తెలుసా? ప్రార్థనే. ప్రార్థనకు అయితే మాత్రం ఏముండదు. ఒరే బయటికి వెళ్దాంరా అంటే ఇంకొకటి సహకారం వెంటనే వస్తుంది. గుడికి వెళ్దాం రారా అంటే సహకారం ఉండదు. అందుకే ప్రభు అన్నారట, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా. ఏంటి దేవునికి దాహము అని అంటే మన సహకారం లేకపోవడం వల్ల ప్రభుకి ఏమైపోతుంది? దాహం. ఏం చెప్పండి? ఓ తల్లి చాలా కష్టపడి గింజుకుంటూ ఉంటుంది, ఆ కొడుకు సహకారం లేకపోతే. ఎవరు సహకారం? కొడుకు సహకారం లేకపోతే ఏమైపోతుంది? ఆయాసం ఎక్కువైపోతుంది. దేనికంటే? కష్టపడి పనిచేసిన దానికంటే, ఈ సమస్యలన్నీ నెత్తి మీద ఎత్తుకున్న దానికంటే. బిడ్డల యొక్క సహకారం లేనప్పుడు ఆ రెండింటికంటే ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది, దాన్ని తట్టుకోలేదు. ఈరోజు దేవునికి మనం సహకారం లేకపోవడం వల్ల ఆయన దప్పిగొనుచున్నాను అంటున్నారు. ఏమంటారట? దేవుడు మనకేమి లేదు, సహకారము లేదు. మరి అన్ని విషయాలకు సహకరించే మనము దేనికి సహకరించడం లేదు తెలుసా? దేవుని విషయంలో సహకరించడం లేదు, కుటుంబ విషయంలో సహకరించడం లేదు. ఎంత విచారం. రేపు నీ పిల్లలు కూడా నేను అలాగే చేస్తారు. బాబు నేను పనిలోకి వెళ్ళకపోతున్నాను అంటే ఎల్లు, వెళ్ళకపోతే ఎలా గడుగుతుంది అంటున్నాడు కొడుకు. నేను పిల్లలతున్నాను, నేను బతకడమే కష్టమైపోతుంది, నువ్వు కూడా ఏదో పనిలోకి వెళ్ళావు, నీ బతుకు నువ్వన్నా బతకాలి కదా, రేపు నీ పిల్లలు ఏమంటారు? అప్పుడు ఇంకా ఆయాసం ఎక్కువైపోతుంది. ఏమని? సహకారం లేకపోతే చాలా కష్టం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గెత్సేమనే తోటలో ఏడుస్తున్నప్పుడు ప్రభు ఏ సహకారం కోరారు తెలుసా? ప్రార్థన సహకారం కోరారు. ఏ సహకారం? ఈరోజు సంఘం ఏం కోరుతుంది, దేవుడు ఏం కోరుతున్నాడు, ప్రభు ఏమి మన నుంచి ఆశిస్తున్నాడు అని అంటే ఒకరికొకరు సహకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి మనిషి యొక్క సహకారం లేకపోవడం వల్ల ప్రభుకి ఏమైపోయిందట? దాహం పెరిగిపోయింది. సహకారము లేదు, సహవాసము లేదు. ఏం లేదట? చెప్పండి, ఏం లేదు. మరి సహవాసం ఎప్పుడు? నెలలో మొదటి వారమైన సహవాసం. మనందరికీ సహవాసం ఎప్పుడు? ఖచ్చితంగా ప్రతి నెల మొదటి ఆదివారం సహవాసం, రెండో ఆదివారం నుంచి 5 అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇదంతా ఏంటి? దేవునికి దాహం. ఏం చెప్పండి? శిష్యుల్ని కూడా తీసుకెళ్లారట, సహకారం లేకపోతే పోయింది, సహవాసం కూడా లేదు.
ఏం లేదట. దేవునితో మనం సహవాసం లేకపోవడం వల్ల దేవునికి ఏమి ఎక్కువైపోతుందంటే దాహం ఎక్కువైపోతుంది. తండ్రి సహవాసం దూరం అయిపోతే, ఎవరు సహవాసం? అందరూ విడిచిపెట్టి పారిపోయారట. అందరూ విడిచిపెట్టి పారిపోవడం వల్ల ప్రభువుకి ఏమి ఎక్కువైపోయింది? దాహము ఎక్కువైపోయింది. ఈ దాహము ఎప్పుడు తీరుతుంది అని అంటే, ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు, ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి దేవునితో సహకరించి బలముగా ప్రార్థించినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఏం తీరుతుంది తెలుసా? ఆయన యొక్క దాహం తీర్చబడుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. అమ్మ మీరు రమ్మంటే ప్రార్థనకు రావట్లేదమ్మా అంటుందా సోదరి. అయ్యగారు చెప్పి చెప్పి ఏం చేశాను? అలసిపోతున్నాను. బాధ, దాహము. ఈ దాహం ఎప్పుడు తీరుతుంది? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే తీరదు. వారితో పాటు నువ్వు కలిసి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ దాహము తీరుతుంది. ఈరోజు సంఘం అడగవచ్చు, సేవకుడు అడగవచ్చు, ఎందుకు రావట్లేదమ్మా అని అంటే అన్నిటికీ సమయం దొరుకుతుంది, కానీ దేవునితో సహవాసం చేయడానికి మనకేం దొరుకుతలేదు. ప్రభు బాధ కంటే ఇప్పుడు ఏ బాధ ఎక్కువైపోతుంది? సహకారము, సహవాసము. ఎందుకు దేవునికి దప్పిక అని అంటే, మనం దేవునికి ఏం చేయట్లేదు? సహకారము చేయట్లేదు, సహవాసము చేయట్లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రభుకి సహవాసము, సహకారము చేస్తావో ఆయనకి ఎప్పుడు దప్పికొనడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అంటాడు భక్తుడు. మనకేమి లేదు, ఆశ లేదు, ఏమి లేదు. కాబట్టి ప్రభుకి ఏమి ఎక్కువైపోయిందట? మనకి ఏది ఆశ ఉంది అని అంటే పేరు కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు, చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. ఆయన పేరు మర్చిపోయినప్పుడు నీ పేరు ఎన్ని రోజులు గుర్తెట్టుకుంటారు? నీ పేరు ఎన్ని రోజులు? మన దేశానికి ఉన్న ప్రధానమంత్రుల పేర్లు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒక 2-3 పేర్ల కంటే ఎక్కువ పేర్లు. వాళ్ళ పేరే గుర్తెట్టుకోలేదు సమాజం, నీ పేరు ఎలా గుర్తెట్టుకుంటుంది? కానీ మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? పేరు కోసం, కీర్తి కోసం, డబ్బుల కోసం ఎన్నో తిప్పలు పడుతున్నాడు తప్ప ప్రభువుని సంతోషపెట్టేవారుగా దేవుని సహవాసం దూరం అయిపోవడం వల్ల, తండ్రికి మనం వ్యతిరేకంగా తయారవడం వల్ల ఆయనకి ఏమి ఎక్కువ అవుతుందంటే దాహము ఎక్కువైపోతుంది. మూడవదిగా మనం చూద్దాం 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. యేసు ఆశ్చర్య పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. క్లోజ్, ముగింపు అయిపోయిందండి. ఏమైపోయింది? ఈ 3 మాటలు మనం కలిపి చూడాలి. ఒక్కడే ఆయన వేలాడాడు. ఆ సమయంలో ప్రభుకి ఏమేసిందట? దప్పిక వేసింది. దేనికోసం దప్పికనంటే మన కోసమే ఆయన దప్పిక. 6వ మాటగా మనం చూస్తున్నాం, సమాప్తమైపోయింది. ఏమైపోయింది? 10th క్లాస్ పరీక్షలు అయిపోయాయి కదా, పుస్తకాలు చెప్పేసి మీయా పరీక్షలు అయిపోయింది, కేకలు అయితే ఏం చెప్పేయాలి? కేకలు. మళ్ళా ఇంటర్ ఇంకో దారి వెతుక్కోవాలి, ఇంటర్ ఇంకో దారి వెతుక్కోవాలి. సెలవులు ఇచ్చేసారు అని అరిచినంత సేపు ఉండదు ఇది బడిదారను. కాబట్టి మరలా ఏం మిగులుతుంది? కానీ ప్రభువు ఒక గొప్ప విజయాన్ని ప్రకటిస్తున్నారు. సమాప్తమైనది. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఏంటి సమాప్తమైనవి అంటే ఆయన పేరు మీద ఉన్న ప్రవచనాలు సమాప్తమైపోయాయి. ఆయన ఛాయలు ముగించేశాడు. ఆయన సారాంశం అంతటిని ప్రభు శిలువ మీద ముగించేశాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? సమాప్తమైంది. మనం చెప్పగలం మాట అమ్మయ్యా అనుకుంటాం. ఈరోజు తెల్లారితే మళ్ళా మనకి నీరసం తీరదు, అలసట తీరదు, కానీ ఏమైపోద్ది? తెల్లారిపోద్ది. మన అలసట ఇంకా ఎలాగ ఉంటుంది, మన బతకం ఎలాగ ఉంటుంది, మనం ఇంకా అలిసిపోయి ఎంతో బాధపడుతూ ఉంటాం. ఈలోపు ఏమవుతుంది? కోడి కూసేస్తుంది. మనకు సమాప్తం అవుతలేదు. ఏమవుతలేదు? ప్రభు చెప్తున్నారు రక్షకుని శ్రమ సమాప్తమైపోయింది. ఈ సృష్టి మానవుడు అందరి కొరకు చేయవలసిన పనులన్నింటినీ ప్రభు ముగించేశారట. ప్రభు ఏం చేశారు? ముగించేశారు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభం కంటే ఏది గొప్పది? ముగింపు చాలా గొప్పది. నీ మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో గొప్ప లక్ష్యం నీ ముందుంది, కానీ నీకు ఏమంటలేదు? అది ముగించాలని
ఆలోచన నీకు లేదు. కానీ ప్రభు అంత శ్రమను భరిస్తూ అదిరిపోయేలా చెప్తున్నారు, గొప్ప సంతృప్తి. ఏంటి చెప్పండి, అందరూ చెప్దాం, గొప్ప సంతృప్తి. అందుకే ఆయన బిగ్గరగా చెప్తారట, సమాప్తమైనది. ఆయన అది ఒక ప్రకటన, గ్రేట్ అకాంప్లిష్మెంట్, అది గొప్ప ప్రకటన. ఏంటి చెప్పండి, గొప్ప. ఎక్కడ చేస్తున్నారో ప్రకటన? సిలువ మీద నుంచి ప్రభువు చేస్తున్నారు, శ్రమలో నుండి ప్రభువు చేస్తున్నారు. సమాప్తం అయిపోయింది, ఇంకా అన్నిటిని ఏం చేశాను, ముగించేశాను. అది పెద్ద అనౌన్స్మెంట్. ఆయన చేయాల్సింది చేశాడు, మనం చేయాల్సిన పని ముగిసిపోయింది, మనం చేయాల్సిన పని ఇంకా నిలిచిపోయింది. అందుకే నీ సిలువను వెతుకొని ఆయన వెంబడించు. ఎవరి సిలువను? మన సిలువను మనం వెతుకొని ఏం చేయాలట, వెంబడించాలి. ఎందుకు అంత గొప్పగా ప్రభు చెప్పారంటే, సాతాను తలను ప్రభు చితక తొక్కేశారు, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. ఆడు తోక ఆడిస్తున్నాడట. ఏం ఆడిస్తున్నాడు? తోక ఆడించడం చూసి ఎవరు భయపడతారు? ఆ తలను కర్రతో చెతగొట్టడం భయపడతాడా? చుట్టూ చూడడానికి వచ్చిన పిల్లలు ఇంకా ప్రాణం ఉంది, ఇంకా ప్రాణం ఉంది భయపడతారు. కానీ దాని తల చెతగొట్టినాడు ఏం చేయడు? నిశ్చింతగా ఉంటాడు. అపవాది యొక్క తలను సిలువ మీద ప్రభు చితగొట్టేశారు. మనం పిల్లలు అయితే భయపడతాం. ఎవరైతే మనం ప్రభుతోడు వారమైతే మనం అపవాదిని ఎదిరిస్తాం. ఇదే కేక అంటే విజయపు కేక. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఎనిమిది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనలను ప్రేమించిన అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను జీవమైనను చదవండి, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపని అరవని రూఢిగా నమ్ముచున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు దప్పికొన్నారు, ఆయన ఒక్కడే మిగిలిపోయారు, ఆయన ముగించారు. ఆయన ఏం చేశారు? ఈ 4, 5, 6 మాటల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఒంటరి అయిపోతాం. సినిమాకి వెళ్ళాలనుకోండి ఏం కావాలి? గుంపు కావాలి. ఊరు వెళ్ళాలనుకోండి ఏం కావాలి? గుంపు కావాలి. కాబట్టి మరి ఉద్యోగానికి వెళ్ళాలంటే ఏం కావాలి? లక్ష్య సాధనలో నువ్వు ఎప్పుడు ఒంటరిగానే ఉండాలి. ఎలా ఉండాలి? లక్ష్య సాధనకి ఎలా ఉండాలంట? ఎప్పుడు మనం ఎలా ఉండాలి? ఒంటరిగానే మనం పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభువు మనకు అదే నేర్పుతున్నారు. ఆయన ఒక్కడే విడవబడ్డాడు, ఆయన ఒక్కడే విడవబడి ఆయన దప్పికొన్నాడు. ఆయన దప్పికొని దాన్ని ముగించేశాడు. దాన్ని ఏం చేశారట? కాబట్టి మన జీవితంలో లక్ష్య సాధనకు మనకి ఏమవరు? ఎప్పుడు మనకి తోడు అవరు. కాబట్టి ఎప్పుడు ఎవరో వస్తారని ఆశపడకండి. నువ్వు ఒక్కడివే దాన్ని భరించాలి. అప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోతావు. ఏమైపోతావు? పరిస్థితులు నిన్ను ఒంటరిని చేస్తున్నాయి అని అంటే లక్ష్య సాధనకు నువ్వు దగ్గర అవుతున్నావు. మళ్ళీ దేవుడిని అడగండి, ప్రభు ఏంటి నేను ఎలా చేశాను? నువ్వు ఒంటరిగా అవుతున్నావు అని అంటే నువ్వేం చేయాల్సింది? ఇప్పుడు పోరాటం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. ఆ పోరాటాన్ని ప్రభు ముగించాడు. ఇది గొప్ప విజయపు కేక. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏం చేయదు, ఎడబాపేది ఏది ఉండదు. కాబట్టి ప్రభు అయిన దేవుని సన్నిధానంలో మనము ప్రభు బలలో చేతులు పెట్టే మనము ప్రభు ఎలాగో శ్రమ పడ్డారో మనం అలాగే ఏం చేయాలి? మనం శ్రమ పడిన వారమై ఉండాలి. మనము దాన్ని ముగించిన వారమై ఉండాలి. ఏం చేసేవారమై ఉండాలి? ప్రభు శ్రమ పడ్డారు, ఆయనే దాన్ని ముగించేశారు. ఎక్కడ? సిలువ మీద వేలాడుతూనే. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన శ్రమను ముగించేయాలి, మన పరిస్థితులను ముగించేయాలి, గొప్ప సంతృప్తితో ప్రకటన చేయాలి. సమాప్తము. ఏం చెప్పండి?
అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.